హాయ్ అండి, నేను మీ విజయ్ జ్యోతి. నేను మా ఫ్యామిలీ అంతా కలిసి మేము మా బాబు బర్త్డే రోజు చెరువుగట్టు టెంపుల్కి వెళ్ళాము. మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే అక్కడ విశేషాలు విశిష్టత గురించి తెలుసుకుంటే మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెరువుగట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ ఇది నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయం అనమాట. ఇక్కడ శివుడిని మనం జడల రామలింగేశ్వర స్వామి అని కూడా అంటాము. పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. అయితే ఈ 108వ చివరి శివలింగమే మన జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం 108 శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. అయితే ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని కోసం ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తాడు. అయితే ఎంతగానో తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న గొడ్డలితో శివలింగంపై ఊర్ధ భాగంపై ఒక దెబ్బ వేస్తాడనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని చెప్పాడు. అయితే ఈ లింగంపై పరశురాముడు దెబ్బ వేసిన చోట చారలు చారలుగా జడలు వంటి ఆకృతం ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ శివుడిని జడల రామలింగేశ్వర స్వామి అని కూడా అంటారు. అయితే ఇక్కడ చాలామంది అమావాస్య రోజు దర్శించుకుంటారంట. మాకైతే చాలా చక్కగా మంచిగా దర్శనం అయింది. మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేశాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ కొండ పైకి ఎక్కాలంటే భయం వేసింది పిల్లలతోటి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.